నమస్తే. హైదరాబాద్ ఒక గ్లోబల్ సిటీగా, ఐటీ హబ్గా, విశ్వనగరంగా మారుతుందని గర్వంగా చెప్పుకుంటాం. కానీ ఈరోజు అదే నగరంలో ఒక సామాన్యుడి ప్రాణానికి గ్యారంటీ ఉందా? నాచారంలో సుజాతమ్మ అనే వృద్ధురాలి మెడలో ఉన్నటువంటి బంగారు నగల కోసం మాటు వేసినటువంటి దుండగులు ఆమెను చంపి గోదావరిలో కలిపేశారు. అలాగే కర్మన్ ఘట్లో సుగుణమ్మ అనే వృద్ధురాలు ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు నగల కోసం ఆ ఇంటి పక్కనే ఉన్నటువంటి కొంతమంది దుండగులు ఆమెను చంపేంత ప్రయత్నం చేశారు. కానీ చివరి నిమిషంలో ఆమె ప్రాణాలను దక్కించుకుంది. అలాగే కీసరలో ఉన్నటువంటి జ్యువెలరీ షాప్లో పట్టపగలు అందరూ చూస్తుండగానే కొంతమంది దుండగులు చొరబడి కత్తులతో తుపాకులతో బెదిరించి ఆ షాప్లో ఉన్నటువంటి బంగారు నగలను ఎత్తుకెళ్ళిపోయారు. ఈ వార్తలన్నీ వింటూ ఉంటే హైదరాబాద్ అభివృద్ధి చెందుతుందా లేక నేరస్తులకు అడ్డగా మారుతుందా అనిపిస్తుంది. విశ్వనగరం అంటే ఎత్తైన బిల్డింగులు కాదు, ఆ బిల్డింగుల మధ్య నివసించే ఆ మనిషికి భద్రత కావాలి. ఈరోజు మనం మన భద్రత గురించి, మన వ్యవస్థ యొక్క వైఫల్యాల గురించి నిలదీసేటువంటి సమయం వచ్చింది. ఒకప్పుడు దొంగతనాలు చేయాలంటే భయపడేవారు, కానీ ఈరోజు నేరుగా ఇళ్లలోకి వస్తున్నారు, ప్రాణాలు తీస్తున్నారు, బంగారు నగలను డబ్బులను దోచుకెళ్తున్నారు. ఎందుకు? దీనికి అంతటి కారణం ఏంటి? మత్తు పదార్థాలు విచ్చలవిడితనం. ప్రతి గల్లీకి గంజాయి, డ్రగ్స్ అన్నీ దొరుకుతున్నాయి. అంటే మత్తులో ఉన్నవాడికి ఎదుటి మనిషి ప్రాణం అనేది ఒక పురుగులా కనిపిస్తుంది. వాళ్ళని ఈజీగా చంపేయాలనే ఆలోచన వస్తుంది. దశాబ్దాల కాలం పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులను సైతం చంపడానికి వెనకాడడం లేదంటే ఆ మత్తు పదార్థాలు ఎంతవరకు తీసుకెళ్తున్నాయో అర్థం కావడం లేదు. కాలనీల్లో సీసీ కెమెరాలు ఉన్నాయి. పోలీసులు పెట్టినటువంటి కెమెరాల సాక్షిగా నేరాలు జరుగుతూ ఉన్నాయి. అంటే శిక్ష పడుతుందనే భయం నేరస్తుల్లో చచ్చిపోయింది. చట్టంలో ఉన్నటువంటి లొసుగులు వాళ్లకు ఊపిరి పోస్తున్నాయి. మనం కట్టే పన్నులు ఏమవుతున్నాయి? కేవలం ఫ్లైఓవర్లు, మెట్రో స్టేషన్లైనా అభివృద్ధి అంటే? నడి రోడ్డు పైన నడుస్తున్నటువంటి ఒక ఒంటరి మహిళకు, ఇంట్లో ఉన్నటువంటి వృద్ధులకు రక్షణ ఇవ్వలేనటువంటి అభివృద్ధి ఎవరి కోసం, ఎందుకోసం, దేనికోసం? ప్రభుత్వాలకు నా యొక్క విన్నపం ఒక్కటే: పోలీస్ వ్యవస్థను రాజకీయ నాయకుల బందోబస్తుకు మరియు విఐపీలకు కాపలాగా ఉండేందుకు వాడుకోకూడదు. ప్రతి కాలనీలో బీట్ పోలీస్ ఆఫీసర్లను ఉండేందుకు ఏర్పాట్లు చేయాలి. షీ టీమ్స్ వ్యవస్థను పోలీసులు మరింత బలోపేతం చేయాలి. అప్పుడు డ్రగ్స్ మూలాలను ఒకటి వేలతో నరికివేయాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుంటుంది. ముఖ్యమంత్రి స్థాయి నుండి కానిస్టేబుల్ వరకు ప్రతి ఒక్కరు కూడా ప్రజల భద్రతకు జవాబుదారీగా ఉండాలి. అప్పుడే ఈ వ్యవస్థ బాగుంటుంది. ప్రజలు అప్పుడు నడి రోడ్డు పైన ప్రశాంతంగా నడుస్తారు. న్యాయస్థానాలకు ఒకటే అభ్యర్థన: నేరం రుజువైన తర్వాత కూడా శిక్ష అనేది దశాబ్దాల కాలం పడితే ఆ బాధితులకు న్యాయం జరిగినట్ట? జాప్యం జరిగినటువంటి న్యాయం అన్యాయంతో సమానమవుతుంది. ఇలాంటి అఘాయిత్యాలకు జరగకుండా ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా నెలల వ్యవధిలోనే వారికి ఉరిశిక్షలు పడే విధంగా చర్యలు తీసుకోవాలి. అప్పుడే చట్టం అంటే ఈ నేరస్తులకు భయం పుడుతుంది. న్యాయ వ్యవస్థలో జరిగినటువంటి న్యాయానికి వాళ్ళు సంతోషపడతారు. అప్పుడు నేరస్తులు ఇంకో అన్యాయం చెయ్యాలన్నా కానీ వాళ్ళు చెయ్యలేరు. ఒక భయం పుడుతుంది. అందుకే చట్టంలో ఉన్నటువంటి లొసుగులను వారికి మలుచుకొని ఈ విధంగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలు నిలదీసేటువంటి పరిస్థితి వస్తుంది. ఇక మానవ హక్కుల గురించి మాట్లాడేవారు, చనిపోయిన బాధితులకు లేనటువంటి మానవ హక్కులు, ప్రాణం తీసిన వారికి మానవ హక్కులు ఉంటాయా? ఇదెక్కడి న్యాయం? న్యాయ వ్యవస్థ తన శక్తిని చూపించాలి. అప్పుడే దొంగలు, అంతకులు గడగడలాడిపోతారు. అలాంటప్పుడు ప్రజలు కూడా సుఖంగా ఉంటారు. చివరగా ప్రజలారా, ప్రభుత్వం వచ్చి చేస్తుంది, పోలీసులు వచ్చి చేస్తారు అని కూర్చోకండి. మీ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో అపరిచిత వ్యక్తులు తిరుగుతున్నప్పుడు వారిని నిలదీయండి. మీ ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు పెట్టుకోండి. ఇంట్లో వృద్ధులు ఒంటరిగా ఉన్నప్పుడు జాగ్రత్తలు చెప్పండి. హైదరాబాద్ మన ఇల్లు. ఇక్కడ పిల్లలు పెరగాలి, మనం ప్రశాంతంగా నిద్రపోవాలి. ఈ రక్తం చిందిన వార్తలు మీ తలుపు తట్టకుండా ఉండాలంటే మీ స్వరాన్ని వినిపించాలి, ప్రభుత్వాన్ని నిలదీయాలి, భద్రతను కోరుకుందాం. మీ ఏరియాలో పోలీస్ పెట్రోలింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క విన్నపం ఏంటంటే, ఇది సామాజిక బాధ్యతగా తీసుకొని ఈ వీడియోని షేర్ చేయండి. ఇది కేవలం ఒక వీడియో కాదు, ఒక ఆవేదన, ఒక హెచ్చరిక. జాగ్రత్తగా ఉండండి, భద్రంగా ఉండండి. జై హింద్.